Hello everyone, welcome to Healing Arts. Hello everyone, welcome to Healing Arts. మనం మన లైఫ్లో చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. లైక్ బ్రేకప్, లోన్లీనెస్, కెరియర్ స్ట్రెస్, ఫ్యామిలీ స్ట్రెస్, రిలేషన్షిప్ స్ట్రెస్, ఇలా చాలా రకాల సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. కొంతమంది ఫైట్ చేసి బయటకు వస్తారు, కొంతమంది ఫైట్ చేస్తూనే ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ మీకోసం నేను స్టోరీస్లా చెప్తూ ఉంటాను. దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ఎ గర్ల్. ఒక రోజున తన లైఫ్ మారిపోయింది, స్లోలీ, సైలెంట్లీ. వెల్కమ్ టు ఎపిసోడ్ 1. ఆమె గుర్తించని మార్పు ఆమె లైఫ్లో ఎలా వచ్చిందో చూద్దాం. స్టార్టింగ్లో ఆయన ఎవ్రీడే ఫస్ట్ మెసేజ్ గుడ్ మార్నింగ్ బేబీ అని వచ్చేది. కొంచెం టైం తర్వాత జిఎం అని షార్ట్కట్గా మెసేజ్ చేసేవాడు. మిడ్నైట్లో 1 hour కాల్స్ స్లోగా 5 minutes చాట్స్ అయ్యాయి. ఇంకా కొన్ని రోజుల తర్వాత అయితే అసలు కాల్స్ అనేవే లేవు. తను ఏం అనలేదు, ఏం అడగలేదు కూడా. జస్ట్ హోప్తో వెయిట్ చేస్తుంది. మేబీ హీఈస్ బిజీ, మేబీ థింగ్స్ విల్ బీ ఓకే అగైన్ అని. కానీ రియల్ పెయిన్ ఏంటో తెలుసా? మనం లవ్ చేసిన వాళ్ళు మన ముందే మారిపోతుంటే మనం చూస్తూ చూస్తూ సైలెంట్లీ బ్రేక్ అవ్వడం. నైట్ అంతా తను ఏడుస్తూనే ఉంది, ఎందుకంటే వాళ్ళు దూరం అవుతున్నారు. కానీ ఆమె ఇంకేం చేసినా మళ్ళీ ముందులాగా క్లోజ్ అవ్వలేదు. తన మైండ్లో ఒక డౌట్, డిడ్ ఐ చేంజ్, డిడ్ ఐ డూ సంథింగ్ రాంగ్? కానీ నిజం ఏంటంటే తను ఏ తప్పు చేయలేదు. హీ జస్ట్ స్టాప్ ట్రైయింగ్. ఒక నైట్ తను రియలైజ్ అయింది, రిలేషన్షిప్ చేసుకోవడానికి తను మాత్రమే ట్రై చేస్తుంది. హీ ఆల్రెడీ ఆఫ్ ఏ వాక్ అవే అయ్యాడు. ఆ నైట్ ఆమె హార్ట్ బ్రేక్ అయింది, ఒక సౌండ్ లేకుండా, కానీ ఒక లైఫ్ టైం మెమొరీస్తో. గైస్, sometimes the person you'd fight for stops fighting for you, and that's how stories change. This is the end of episode 1. How she changes herself and what happened next అనేది ఎపిసోడ్ 2లో చూద్దాం. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎవరైనా ఫేస్ చేస్తున్నారు, దాని నుంచి బయటికి రాలేకపోతున్నారంటే, ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ సపోర్ట్ you can DM me in Instagram. I'm here to help you. Thanks for watching and subscribe for more videos. And you can also share your stories in comment section.